ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకే తెలియకుండా నీ ఇంటి చుట్టూ ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. అవునమ్మా, ఈ తప్పు నువ్వు చేశావు అంటే 3 జన్మల శాపమిచ్చి వెళ్ళిపోతారు. విని అర్థం చేసుకుంటే 100 ఏళ్ల రాజయోగం అనేది నీకు పడుతుంది. నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే ఇది విను అని బాబాగారైతే చెప్తూ ఉన్నారు. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడు తల్లి, నీ ఇంటి చుట్టూ ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. నీ ఇంట్లోకి రావాలని ఆశీర్వదించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. నువ్వు ఇది తెలుసుకొని జాగ్రత్త పడితే 100 ఏళ్ల రాజయోగం పడుతుంది. అలా కాకుండా తప్పు చేస్తే 3 జన్మల శాపం ఇచ్చి వెళ్ళిపోతారు. కాబట్టి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలమ్మా. తెలుసుకొని జాగ్రత్త పడాలి. అప్పుడే కదా జీవితం బాగుంటుంది చెప్పు. ఒక్క 10 నిమిషాలు నీ సాయితో పాటు ప్రయాణం చెయ్యి. నీ సాయి చిటికిన వేలిని పట్టుకుని నీ సాయి చెప్పే ప్రతి మాట విను. మనసు లోతుల్లోకి తీసుకో. మెదడు పొరలో నింపుకుంటూ నాతో నడు. నీకు విషయం ఏంటో తెలుస్తుంది. ఒక పాఠంలా నేను నీకు వివరంగా చెబుతాను. మరి ఈ ఇద్దరు నాగదేవతలు కూడా నీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలంటే వీరి అండదండలు నీకు లేకపోయింటే ఈ పాటికి నీ జీవితం కష్టాల్లో కూరుకుపోయేది. గడిచిన కాలంలో నిన్ను ప్రతి ప్రమాదం నుండి, సమస్య నుండి కాపాడింది వీరే. ఇప్పుడు కూడా నీకున్న బాధలన్నీ తొలగించేసి నిన్ను సుఖ సంతోషాలతో నింపడానికి ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమైన విషయం చెప్పనా? నీ చుట్టుపక్కల నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు సక్సెస్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నీపై రకరకాల ప్రయోగాలు కూడా చేయడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నీ మీద ఈ ఇద్దరు దేవతల ఆశీస్సులు ఉన్నాయమ్మా. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ తల్లో వెంట్రుకని కూడా తాకలేరు. వచ్చే 4 రోజులు కూడా నీకు చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి. ఈ దేవతల కృపతో నీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది. అయితే ఈ 4 రోజులు నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ వెనకాలే ఉంటూ, నీతోనే ఉంటూ నీకు గోతులు తీసే శత్రువులు నీ చుట్టూ ఉన్నారు. నువ్వు చేసే పనులు పాడు చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మరి ఆ శత్రువు ఎవరు? వాళ్ళ పేరేంటి? అసలు శత్రువు ఎక్కడున్నారు? ఎందుకు నీ మీద అంత కక్ష పెంచుకుంటున్నారో వీటి మీద నీకు అవగాహన లేకపోతే కంగారు పడకు. నేనున్నాను, అన్నీ చెబుతాను. ఈ సందేశంతో నీకు అన్నీ కూడా బట్టబయలు చేస్తున్నాను. అసలు నీ శత్రువు తన గురించి, తన జాతకం గురించి మొత్తం కూడా నీకు చెప్పేస్తాను. అందుకే ఆఖరి వరకు వినమని చెప్పింది దీనికోసమే. నేను చెప్పే మాట, అక్షరం, ఒక పదం, ఒక వాక్యం మొదలుకున్నా కూడా నీ జీవితంలో మలుపు దగ్గర నువ్వు ఆగిపోతావు. ఆ మలుపుని తెలుసుకోలేకపోతావు. అందుకే నాతో నడు. ముఖ్యంగా ఒక్క విషయం గమనించాలమ్మా. నీ శత్రువు నిన్ను దెబ్బతీయడానికి, ప్రాణాపాయం తలపెట్టడానికి ఎన్నోసార్లు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేయించారు. నిన్ను అణచివేయాలని ఎన్నో రకాల తంత్ర మంత్రాలను నీ మీద ప్రయోగించారు. కానీ నువ్వు అదృష్టవంతుడివనే చెప్పుకోవాలి. ఆ ఇద్దరు నాగదేవతలు నీపై కరుణ చూపబట్టే నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు. ఆ దేవతలు ప్రతిరోజు నిన్ను కాపాడడానికి నీ ఇంటికి వస్తున్నారు, ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు వింటున్నది నిజం. నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగున వచ్చి నిన్ను రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ నీకు లేకపోయినా, వారి రక్షణ కవచం నీ చుట్టూ లేకపోయుంటే ఈ పాటికే నీ జీవితం ముగిసిపోయేది. నీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వల్ల నువ్వు ఈ ప్రపంచంలో ఉండకుండా పోయేవాళ్ళు. నిన్ను అంతం చేయడానికి వాళ్ళు ఎలాంటి భయంకరమైన శక్తులను ప్రయోగించారో తెలుసా? అయినా సరే వాళ్ళు నిన్ను తాకలేకపోయారు. నిన్ను ఏం చేయలేకపోయారంటే కారణం, నీ మీద ఆ దేవతల ఆశీర్వాదం ఉంది. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? గత 4 ఏళ్లుగా అసలు ఎందుకు వారు నిన్ను కాపాడుతున్నారు? ఎప్పుడు నీ వెంటే ఉండి నీకు రక్షణగా ఎందుకు ఉంటున్నారు? ఇవి చెప్పనా? ఇలాంటి విషయాలు ప్రతిరోజు నీకు తెలియవమ్మా.
అందుకే ఈ సందేశాన్ని మాత్రం వదులుకుంటే నష్టపోతావు, బాధపడతావు. నువ్వు ముందుగా నీకు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు అసలు సమయం వచ్చేసింది. 4 ఏళ్లుగా నీ ప్రాణాల్ని కాపాడుతూ వచ్చే 4 రోజుల్లో నీ ఇంటిలో మార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో ఇప్పుడు చెబుతాను విను. రానున్న 4 రోజుల్లో ఆ దేవతలు నీకు ఎలాంటి బహుమతులు ఇవ్వబోతున్నారో తెలుసా? నువ్వు ఊహించని ఒక స్థాయిలో భారీ సంతోషాన్ని నీ జీవితంలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అవును, నువ్వు వింటున్నది అక్షర సత్యం. ఈ దేవతల అనుగ్రహంతోనే వచ్చే 4 రోజుల్లో నీకు పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త నీ జీవితాన్నే మారుస్తుంది. చెప్పాలంటే దాదాపు కోట్ల ఆస్తి నీ చేతికి అందే అవకాశం ఉంది. ఇది మామూలు విషయం కాదు కదా. సంతోషంతో ఆనందంతో గంతులు వేసే సమయం ఇది. ఇక నీ ఆనందానికి అవధులుండవు. సంతోషంతో గంతులు వేస్తావు. నువ్వు ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కళ్ళు కాయలు కాచలు ఎదురు చూశావో ఆ కల 4 రోజుల్లో నెరవేరుతుంది. నీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ రాబోతుంది. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఉందమ్మా, ఇది వినాలి. నువ్వు ఈ దేవతలు ఎప్పుడూ నీ వెంటే ఉంటూ నీ శత్రువుల నుండి నిన్ను కాపాడుతూ నీ కష్టాల నుంచి రక్షిస్తూ నీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్నా వారి గురించి మాత్రం కనీసం తెలియలేదు, గ్రహించలేదు, గుర్తించలేదు. వారు ఎప్పుడూ నీ చుట్టుపక్కలే ఉంటారు, కానీ నువ్వు వారిని గుర్తించడం లేదు. అంతేకాదు, నీకు తెలియకుండానే నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు. ఆ తప్పులు ఈ దేవతలకి నచ్చడం లేదు. ఎందుకంటే సమయం మించిపోకముందే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు నీపై కోపగించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ శక్తులు కనుక నీపై ఆగ్రహిస్తే నీ జీవితం తలక్రిందులైపోతుంది, నాశనమైపోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే మారు. లేదంటే ఆ దేవతలు నీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారింట్లోకి ప్రవేశిస్తారు. అదే జరిగితే నీ శత్రువు పండగ చేసుకుంటారు. వాళ్ళు సంతోషంతో చిందులు వేస్తారు. ఎప్పుడైతే ఆ దేవతలు నీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు నీ శత్రువు మళ్ళీ కూడా నీ మీద తన ప్రతాపం చూపుతారు. తాంత్రిక ప్రయోగాలు చేస్తారు. నీ కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి ప్లాన్ వేస్తారు. నీ ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారు. నీ మానసిక ఆనందాన్ని కూలదోస్తాడు. నీ పేరు ప్రతిష్టల్ని బద్దలు చేస్తారు. అందుకే ఇప్పుడైనా జాగ్రత్త పడు. ఇప్పుడైనా మేల్కో. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవతలు. వాళ్లే నిన్ను అడుగడుగునా కాపాడుతున్నారు. వాళ్ళు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు చేసే 2 తప్పులను వెంటనే ఆపే. అవేంటో చెబుతాను, వింటావా? మొదటిది, నీకు ఎక్కడైనా సరే పాము కనిపిస్తే ఆ నాగదేవతలు నీపై కోపగించుకోకుండా ఉండాలి అంటే నువ్వు చేయకునే పనులు ఏంటో విను. నీకు ఎక్కడైనా సరే పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని అస్సలు చంపకు, గాయపరచకు, శిక్షించకు, హింసించకు. వీలైతే అక్కడి నుండి దాన్ని పంపేయి, లేదా నువ్వు దూరంగా వెళ్ళిపో. నువ్వు పొరపాటునైనా పాముని చంపితే ఆ నాగదేవతలకు నీపై కోపం వస్తుంది. ఇక రెండవది, ఆ నాగదేవతలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు, పూజ కూడా చేయడం లేదు. పుట్ట దగ్గరకో లేదా నాగ ప్రతిమల దగ్గరకో వెళ్ళి ఒక్క 3 ప్రదక్షిణలు చేసి అక్కడ పాలను గాని ఏవి కూడా నువ్వు సమర్పించడం లేదు. ఈ తప్పు మళ్ళీ చేయకు. ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించు. అప్పుడు వారి చల్లని చూపు నీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు నీ జీవితంలో జరగబోతుంది. అవును, దాదాపు ఇక్కడ 100 ఏళ్ల రాజయోగం అనేది నీకు పట్టబోతుందమ్మా. ఇప్పటికీ నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయి చూడు. ఇప్పుడు నీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఇవి చూసి నువ్వు కంగారు పడచ్చు. ప్రతిరోజు నీకు ఒక యుద్ధంలా ఉంటుంది కదా. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటే బాబా నా మొర ఎందుకు వినడం లేదు అని బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. నన్ను పరీక్షించడానికి ఇదంతా చేస్తున్నారా బాబా అని నువ్వు అనుకున్నావు. నీకు కూడా ఇలా అనిపించుండొచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న సమస్యలు తీరడం లేదు. పైగా నీకు బాగా కావలసిన వాళ్ళే నిన్ను మోసం చేశారు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో వాళ్లే నీ మనసు విరిచేశారు. నువ్వు నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ నీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్త ఏంటి అంటే, ఇక్కడ నీ జీవితం మారబోతుంది. ఈ దేవతలు నీ మీద దయ చూపించబోతున్నారు.
నీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్లే. నీ దుఃఖానికి, ఇబ్బందులకి శాశ్వతంగా ఇక నువ్వు స్వస్తి పలకచ్చు. అయితే కొన్ని మార్పులు నీ జీవితాన్ని నువ్వు ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. నువ్వు దేనికైతే అర్హులో, దేనికోసమైతే ఏళ్ల తరబడి రక్తం చెమటలా కార్చి కష్టపడ్డావో అన్నీ నీ సొంతం అవబోతున్నాయి. ఇంతకాలం నీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ఎదుగుతుంటే చూసి బాధపడ్డారు. కానీ నీ కష్టాలను చూసి వాళ్ళు నవ్వుకున్నారు. ఇప్పుడు నీ సంతోషాన్ని చూసి అసూయపడే రోజులు వచ్చేశాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డా, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీకు తోడు లేరో, ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు వాళ్ళు నీ దరి చేరనివ్వకు. నీ కష్టాల్లో నీ వెన్నంటే నిలబడ్డ వాళ్ళకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. ఈ నాగదేవతల దయ ఇప్పుడు నీ మీద ఉంది. అది ఏదైనా సరే తప్పుడు పనులు చేస్తే పొరపాటున చేయకు. నాగదేవతల అనుగ్రహం నా మీద ఉంది కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందేమో అని తప్పుడు పనులు జోలికి వెళ్తావేమో. వెళ్లకు. నువ్వు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మంచి మార్గంలో నడువు. గుర్తుపెట్టుకోమ్మా, ప్రేమ, నమ్మకం, గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు. నీ కష్టాల్లో నీ చెయ్యి పట్టుకున్న వారే నీ నిజమైన బంధువులు, నీ ఆప్తులు, నీ రక్త సంబంధికులవుతారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండు. రాబోయే కాలం నీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వింటే నీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలెడుతుంది. సాక్షాత్తు ఆ దేవతల యొక్క ఆదేశం వచ్చేసింది. వారి ఆశీస్సులు నీకున్నాయి. ఇక నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికే దేవతలు సిద్ధమయ్యారు. నీ కష్టాలకు కారణమైన వారికి ఆ దేవతలే బుద్ధి చెప్తారు. అయితే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నేను ముందు చెప్పినట్లు ఒకవైపు నీ పాపాల గడప, అంటే నువ్వు గతంలో చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా సంక్షోభం రావచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండు ఎదుర్కోవడానికి. మరోవైపు అద్భుతమైన సంతోషం నీ తలుపు తట్టబోతుంది. ఎంతటి సంతోషం అంటే నువ్వు స్వయంగా మిఠాయిల డబ్బాలు అందరికీ పంచుతావు. ఈ విషయాలన్నీ వివరంగా చెప్తాను. కానీ అంతకంటే ముందు నువ్వు ఏం చేయాలో కూడా తెలుసా? నాగదేవతలకి దండం పెట్టుకో. మనస్ఫూర్తిగా నాకు ఇన్నాళ్ళు కూడా తెలియలేదమ్మా, నన్ను క్షమించండి, కాపాడండి అంటూ ఒక్కసారిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారం చేసుకో. చాలాసార్లు నువ్వు ఎమోషనల్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తున్నావు. భావోద్వేగానికి లోనయ్యి తప్పులు చేస్తున్నావు. ఒకసారి నీ గతాన్ని తిరిగి చూసుకో. అవసరం లేని వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశావో, అనవసరంగా ఎంత నష్టపోయావో. నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేశారు కదా. ఇన్ని జరిగినా నువ్వు మారడం లేదు అని అనిపిస్తుంది కదా. ఇప్పటికీ అదే భావోద్వేగం, అదే ఎమోషనల్ ఫీలింగ్స్. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. భవిష్యత్తులో బాధపడకూడదంటే ఈ రోజు నుండే, ఇప్పుడు ఈ క్షణం నుండే ప్రశాంతంగా ఆలోచించి పనిచేయడం మొదలెట్టు. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండు. తెలివిగా ఉండి ఆలోచించు. ముఖ్యంగా నువ్వు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, దగ్గర వాళ్ళైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు కదా. దీనివల్ల నువ్వు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశమే లేదు. అంతేకాదు, ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గరే కూడా నిష్ఠూరాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో నువ్వు ఏం చేసినా సొంత శక్తి మీద ఆధారపడి చేయి. ఎవరి మీద భారం వేయకు. రాబోయే అవకాశాలు నీకు చాలా విలువైనవి. నువ్వు ఇతరులను నమ్ముకుంటే ఆ సువర్ణ అవకాశాలు చేజారిపోతాయి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఇక నీకు అంతా బాగుందమ్మా, అనుకూలంగా ఉంది కదా. నిశ్చింతగా ఉండు. అలా అని పొరపాటు చేస్తే నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. ఏదేమైనా సరే నీ సాయి, అలానే ఆ నాగదేవతలు నీకు తోడుగా ఉన్నారు. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అయితే చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం, అలానే నాగదేవతల ఆశీర్వాదం మీపై ఉందని తెలిసింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.